మొదటి ప్రశ్న, విచ్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్లీ రికాగ్నైజ్డ్ సార్వజనిక్ గణేశ ఉత్సవ యాజ్ ఏ స్టేట్ ఫెస్టివల్? ఏ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా గణేశ ఉత్సవాలను ఆ యొక్క రాష్ట్ర పండుగగా గుర్తించుకోవడం జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ బి, మహారాష్ట్ర. అయితే ఈ యొక్క గణేశ ఉత్సవాలు మొట్టమొదటిసారి మహారాష్ట్రలోనే ప్రారంభించారు, సుమారుగా 1883వ సంవత్సరంలో. అయితే ఈ ఫెస్టివల్ ని మొదటిగా ప్రారంభించిన వ్యక్తి బాల్ గంగాధర్ తిలక్ అని మనం చెప్పొచ్చు. అదే విధంగా 1885లోని శివాజీ ఉత్సవాలు కూడా బాల్ గంగాధర్ తిలక్ గారే ప్రారంభించారని చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే కల్చరల్ అఫైర్ మినిస్టర్ ఆశిష్ షేలార్ దీనికి సంబంధించి లెజిస్లేటివ్ అసెంబ్లీ సెషన్ లోని ఆయన ప్రకటించడం జరిగింది. ప్రశ్న, విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ 21st మెంబర్ టు అడాప్ట్ యూరో యాజ్ ఇట్ అఫీషియల్ కరెన్సీ? యూరోను అధికారిక కరెన్సీగా స్వీకరించిన 21వ సభ్యదేశంగా ఏ దేశం నిలిచింది? సరైన సమాధానం ఆప్షన్ డి, బుల్గేరియా. ఇది ఇంగ్లీష్ పదంలో చదివితే బుల్గేరియా అని వస్తుంది, తెలుగు ట్రాన్సాక్షన్ చూసుకుంటే బల్గేరియా అని చెప్పి పలుకుతారు. అయితే ఇక్కడ బుల్గేరియా అనేది సరైనది. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కరెన్సీ అనేది ఈ యొక్క బుల్గేరియా కంట్రీ 1st జనవరి 2026 నుండి వారు స్వీకరించడం జరుగుతుంది. 2026 జనవరి 1 నుంచి ఈ యొక్క కరెన్సీని అధికారికంగా తీసుకోవడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. మూడో ప్రశ్న, విచ్ సిటీ ఓల్డ్ కార్నాక్ బ్రిడ్జి వాజ్ గివెన్ ఏ న్యూ ఐడెంటిటీ యాజ్ ఎ సింధూర్ బ్రిడ్జి? ఏ నగరం యొక్క పాత కార్నాక్ వంతెనకు సింధూర్ వంతెనగా కొత్త గుర్తింపు ఇవ్వబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ముంబై రాష్ట్రంలో ఉన్న కార్నాక్ బ్రిడ్జికి సింధూర్ వంతెనగా పేరు అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రీసెంట్ గా ముంబైలో కొత్తగా నిర్మించిన కార్నాక్ బ్రిడ్జిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైన ఇటీవలే చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఈ పేరు మార్పు జరిగిందని వారు చెప్పడం జరిగింది. నేను లాస్ట్ ఎల్లో కలర్ లో హైలైట్ చేసిన చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క ఒరిజినల్ బ్రిడ్జి అని చూసినట్టయితే అది ఇక్కడ రీసెంట్ గా అని చెప్పడం జరిగింది, కానీ దీని యొక్క ఒరిజినల్ బ్రిడ్జి అయితే జేమ్స్ రివెట్ కార్నాక్ అనే బ్రిటిష్ వ్యక్తి గవర్నర్ కింద ఉండేటప్పుడు, ముంబైలో గవర్నర్ కింద ఉండేటప్పుడు 1839 1841 మధ్య కాలంలోని ఈ యొక్క వంతెనకి నిర్మించడం జరిగింది. ఆయన యొక్క పేరే ఉందన్నమాట. అయితే రీసెంట్ గా దాని యొక్క పేరు అనేది మార్చారు, ఏమని? సింధూర్ బ్రిడ్జి కింద దాని యొక్క పేరు అనేది మార్చడం జరిగింది. అయితే ఓల్డ్ నేమ్ ఏంటి అని చెప్పి డెఫినెట్ గా అడిగితాడు, జేమ్స్ రివెట్ కార్నాక్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. నాలుగో ప్రశ్న, విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు ఇంప్లిమెంట్ ఇండియన్స్ హైలీ సక్సెస్ఫుల్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్? భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐలను అమలు చేసిన మొదట ఆఫ్రికన్ దేశంగా ఏ దేశం అవతరించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, నమీబియా రాష్ట్రానికి నమీబియా కంట్రీకి రీసెంట్ గా మనకు మోదీ గారు కూడా పర్యటించడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ లోని లాస్ట్ పాయింట్ చూడండి, బ్యాంక్ ఆఫ్ నమీబియా అదే విధంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క రెండు సంస్థానాలు కూడా రీసెంట్ గా ఒప్పందం కుదిరించుకోవడం జరిగింది. అది కూడా 2024 ఏప్రిల్లోని. ఆ ఒప్పందం మేరకే ఈ యొక్క లైసెన్స్ కూడా వారు రీసెంట్ గా పొందడం జరిగింది. ఈ యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క లైసెన్స్ కూడా రీసెంట్ గా నమీబియా దేశం పొందడం జరిగింది. అదే విధంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యూపీఐని యూజ్ చేస్తున్న మొదట ఆఫ్రికన్ దేశంలో నమీబియా మొదటి దేశం అని మనం చెప్పొచ్చు. ప్రశ్న, విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ అన్ అడ్వాన్స్డ్ సిస్టమ్ కాల్డ్ SMOSS టు స్టాప్ ది రైజ్ ఆఫ్ మస్కిటో రిలేటెడ్ ఇల్నెసెస్? దోమల సంబంధిత వ్యాధులు పెరగకుండా నిరోధించడానికి ఏ రాష్ట్రము రీసెంట్ గా ఈ యొక్క SMOSS ను స్టార్ట్ చేసింది అని చెప్పొచ్చు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటగా ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా వర్షాకాలంలోని అత్యధికంగా దోమల బారిన గుండెపోటు తర్వాత మలేరియా వంటి వ్యాధులు అనేవి అత్యధికంగా వస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేసే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. అయితే దాని యొక్క నేమ్ అనేది చూడండి, SMOSS అంటే మీనింగ్ స్మార్ట్
మస్కిటో సర్విలెన్స్ సిస్టమ్ యూజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మోడర్న్ టెక్నాలజీ. మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి ఈ యొక్క స్మార్ట్ మస్కిటో సర్విలెన్స్ సిస్టమ్ ని ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారని వారు చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ని మొదటగా మేజర్ సిటీస్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ఒక 6 మేజర్ సిటీస్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే దోమలను అరికట్టడం, వాటికి సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ అనేది తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్. ప్రశ్న, విచ్ టెక్ కంపెనీ లాంచ్డ్ బయోఇమ్యూ, ఏ గ్రౌండ్ బ్రేకింగ్ AI సిస్టమ్ దట్ సిమ్యులేట్స్ ప్రోటీన్ బిహేవియర్ ఇన్ అవర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇయర్స్. ఏ టెక్ కంపెనీ బయోఇమ్యూ ప్రారంభించిందంట. అయితే ఇది సంవత్సరాలకు బదులుగా గంటల్లో ప్రోటీన్ ప్రవర్తన అనుసరించే అద్భుతమైన AI సిస్టమ్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క AI సిస్టమ్ ఏ కంపెనీ లాంచ్ చేసిందని చెప్పి అడగడం జరిగింది. దాని పేరు బయోఇమ్యూ. సరైన సమాధానం ఆప్షన్ సి, మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ సంస్థ రీసెంట్ గా ఈ యొక్క బయోఇమ్యూని స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. ఇది ఒక AI సిస్టమ్. వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనకి లాస్ట్ పాయింట్ లో చాలా క్లియర్ గా ఇచ్చారు. లాస్ట్ పాయింట్ చూడండి. ప్రోటీన్ కదలిక మరియు ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి నెమ్మదిగా క్లిష్టమైన మరియు ఖరీదైన ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ యొక్క బయోఇమ్యూ లక్ష్యమని మైక్రోసాఫ్ట్ చైర్పర్సన్ అండ్ CEO సత్యన్ నాదెల్ల చెప్పడం జరిగింది. మన బాడీలో ఉండే ఈ యొక్క బ్లాక్స్ ఏవైతే ఉంటాయో, ఈ యొక్క ప్రోటీన్ బ్లాక్స్ కానీ ప్రతిదాన్ని కూడా మనం టెస్టులు చేయాలంటే చాలా టైం అనేది పడుతుంది, దానికి చాలా ఖర్చు కూడా అవుతుంది. ఆ యొక్క సమయాన్ని, దాని యొక్క ఖర్చుని తగ్గించడానికి ఈ బయోఇమ్యూన్ AI సిస్టమ్ ని డెవలప్ చేయడం జరిగింది. ఏ కంపెనీ? మైక్రోసాఫ్ట్. అయితే ఆ కంపెనీ యొక్క CEO పేరు అడిగితే డెఫినెట్ గా CEO వచ్చేసి సత్యన్ నాదెల్ల. ఈయన మన యొక్క ఇండియన్నే. ఏడో ప్రశ్న, హూ బికమ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఇండియా టు బి ఇంక్లూడ్ ఇన్ ద టైమ్ 100 క్రియేటర్స్ లిస్ట్. టైమ్ 100 సృష్టికర్తల జాబితాల్లో చేరబడిన మొదట మరియు ఏకైక భారతీయుడు ఎవరు అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ బి, ప్రజాకత్తా కోహ్లీ. ప్రజాకత్తా కోహ్లీ. ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేది చూసినట్టయితే ఆమె ఒక ఫిమేల్ అని చెప్పొచ్చు. ఇక నేను పిక్చర్ లో బాయ్స్ లిస్ట్ అయితే ఇచ్చాను, బాయ్స్ కాదు, ఆమె ఒక ఫిమేల్. అయితే ఆమె పిక్చర్ కూడా చూపిస్తాను. అయితే ఆవిడకి ఒక టైమ్ 100 సృష్టికర్తల జాబితాల్లోని చేరడంలోని మొదట మరియు ఏకైక భారతీయురాలు అని మనం చెప్పొచ్చు. అయితే ఇందులోని ఏంటి అని చూసినట్టయితే ఆవిడ సినిమా రంగంలో కానీ సోషల్ డిజిటల్ లైఫ్ లో కానీ ఆవిడకి ఉన్నతమైన గుర్తింపు అనేది రావడం వల్ల ఆవిడకి ఒక టైమ్ 100 మ్యాగజైన్ మీద ఆవిడకి ఒక అవకాశం అనేది రావడం జరిగింది. మీరు పిక్చర్ లో చూడొచ్చు, ఈవిడే ఆవిడ అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. 8వ ప్రశ్న, విచ్ స్టేట్ ఆర్ యునైటెడ్ టెరిటరీ లాంచ్డ్ ఆపరేషన్ కల నేమి ఎగెనెస్ట్ ఫేక్ సాధువులు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే రీసెంట్ గా ఒక రాష్ట్రంలో అంట ఈ యొక్క నకిలీ సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వ్యతిరేకంగా తరిమి కొట్టాలి, అలాంటి వాళ్ళందరినీ అని చెప్పి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే దాని పేరు వచ్చేసి ఆపరేషన్ కల నేమి అని చెప్పొచ్చు. అయితే అది ఏ రాష్ట్రం అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ బి, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లో రీసెంట్ గా ఆపరేషన్ కల నేమి అని చెప్పి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. 9వ ప్రశ్న, ది మహీ రివర్ ఫ్లోస్ త్రూ విచ్ స్టేట్స్. మహీ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ బి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. ఎక్స్ప్లెనేషన్ లోని మొదటి పాయింట్లు ఏం చెప్తున్నారంటే రీసెంట్ గా ఈ యొక్క రివర్ పైన ఉన్న బ్రిడ్జి కొలాప్స్ అయ్యిందంట. అయితే ఆ కొలాప్స్ అవడం కారణంగా 11 మంది మరణించడం జరిగింది. అయితే ఈ యొక్క బ్రిడ్జి నేమ్ ఏంటనే చూసినట్టయితే గంభీర్ ముజాపూర్ బ్రిడ్జి. గంభీర్ ముజాపూర్ బ్రిడ్జి వడోదర డిస్టిక్ లో ఉంది. అయితే ఈ బ్రిడ్జి కొలాప్స్ అవడం వల్ల 11 మంది మరణించారంట. అయితే ఈ బ్రిడ్జి ఏ నది పైన ఉందని చెప్పి అడిగితారు. మహీసాగర్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క మహీ నది భారతదేశంలోని పశ్చిమగా ప్రవహించే నది అని చెప్పొచ్చు. ప్రధాన రాష్ట్రాలు చూసినట్టయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ గుండా ప్రవహిస్తుందని వారు చెప్పారు. ప్రశ్న, సెపికాట్ జాగువార్ ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ జాయింట్లీ డెవలప్డ్ బై యునైటెడ్ కింగ్డమ్ అండ్ విచ్ కంట్రీ. ఈ యొక్క జాగువార్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఏ 2 దేశాలు డెవలప్ చేశాయి అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఫ్రాన్స్ అండ్ యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ అంటే మీ అందరికీ తెలుసు ఇంగ్లాండ్. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఈ 2 దేశాలు కలిసి ఈ యొక్క జాగువార్ ఎయిర్ క్రాఫ్ట్ ని డెవలప్ చేయడం జరిగింది. స్టార్టింగ్ లో చూడండి సెప్కాట్ అనే పదం ఉంది. ఇది ఒక లాటిన్ వర్డ్ అని మనం చెప్పొచ్చు. కొద్ది పలకడానికి కష్టంగా ఉంటుంది, అయినా సరే గుర్తుపెట్టుకోండి.
ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రీసెంట్ గా వార్తల్లో రావడం జరిగింది. దానికి గల కారణం ఏంటనేది ఇక్కడ చూద్దాం. మొదటి పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఇటీవలే రాజస్థాన్ లోని చూరు అనే సమీపంలోని భారత్ వైమానిక దళానికి చెందిన ఈ యొక్క జాగువార్ విమానం కుప్పకూలిపోవడం జరిగింది. ఈ యొక్క ఫ్లైట్ అనేది కూలిపోయిందంట. అయితే అందులో 2 వ్యక్తులు మరణించడం జరిగింది. అయితే ఈ యొక్క ఫ్లైట్ కి మరో పేరు ఉందన్నమాట. ఈ యొక్క జాగువార్ ఫ్లైట్ కి మరో నేమ్ ఉంది. దాని పేరు ఏంటంటే శంషేర్. శంషేర్ అంటే అర్థం నాయం యొక్క ఖడ్గం అని అర్థం అన్నమాట. 11వ ప్రశ్న, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద రీసెంట్ రిలీజ్డ్ ఫిఫా ర్యాంకింగ్ 2025? ఇటీవల విడుదల చేసిన ఫిఫా ర్యాంకింగ్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత? సరైన సమాధానం ఆప్షన్ డి 133వ ర్యాంక్ అని చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్ లో చూసినట్టయితే మొదటి స్థానంలోని అర్జెంటీనా, రెండో స్థానంలో స్పెయిన్, మూడో స్థానంలో ఫ్రాన్స్ ఉండడం జరిగింది. ఇంకా భారతదేశం వచ్చేసి 133వ స్థానంలో ఉండడం జరిగింది. మొదటి పాయింట్లు ఏం చెప్తున్నారంటే ఫిఫా తాజా ర్యాంకింగ్స్ లోని భారత్ పురుషుల ఫుట్బాల్ జట్టులో 133వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. దానికి గల కారణం ఏంటో సెకండ్ పాయింట్ లో చాలా క్లియర్ గా చెప్పారు. 2025 జూన్ లోని హాంకాంగ్ చేతిలోని ఇండియా ఓడిపోవడం జరిగింది. అదే విధంగా ఈ ఓటమికి ముందు 2 సార్లు వరుసగా ఓడిపోవడం కారణంతో ఈ విధంగా దాని యొక్క ర్యాంకింగ్ అనేది మరింత స్థాయికి కిందకి దిగిపోయిందని వారు చెప్పడం జరిగింది. 12వ ప్రశ్న, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ది గాజా మిత్ర స్కీమ్? ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గాజా మిత్ర పథకాన్ని ప్రారంభించింది? ఇందులో గాజా అంటే ఏనుగు, మిత్ర అంటే స్నేహము. అంటే ఏనుగులకి మనుషులకి మధ్య జరిగే కొన్నిటిపైన ఒక అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క గాజా మిత్ర పథకాన్ని ప్రారంభించారు. అయితే అది ఏ గవర్నమెంట్ అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, అస్సాం స్టేట్ లోని దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే అస్సాం ప్రభుత్వం 2025 జూలై 11న గాజా మిత్ర పథకాన్ని ప్రారంభించింది. ఇంకా సెకండ్ పాయింట్ లో చూడండి, రాష్ట్రంలో పెరుగుతున్న మానవ ఏనుగుల సంఘర్షణని ఎదుర్కోవడమే దీని యొక్క లక్ష్యం అని చెప్పి వారు చెప్పారు. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే 2000 సంవత్సరం నుండి 2023 మధ్య కాలంలోని సుమారుగా 1400 మందికి పైగా మానవులు మరియు 1200 ఏనుగులు మరణాలకు దారి తీసిందని వారు చెప్పడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈ వర్షాకాలం వస్తే ఏనుగులు విపరీతంగా ఊళ్ళపైకి వచ్చేయడం, పొలాలపైకి వచ్చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. మీకు ఎక్కువ చెప్పాలంటే ఒడిస్సాలో కూడా ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. అయితే అస్సాంలో ఈ విధంగా జరగడం వల్ల మానవులు ఏనుగులపై తిరగబడడం, వాటిని చంపడం ఇలాంటివి జరగడం వల్ల చాలా విపత్తులు అనేవి జరుగుతున్నాయి. అందుకని ఈ యొక్క స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. 3వ ప్రశ్న, రీసెంట్లీ విచ్ ఇండస్ట్రియలిస్ట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ USISPF? ఇటీవలే USISPF యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఏ పారిశ్రామికవేత్త నియమితులయ్యారు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, కుమార్ మంగళం బిర్లా. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ అయిన కుమార్ మంగళం బిర్లా ఈయన రీసెంట్ గా యుఎస్ ఇండియన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం కి ఆయన ఎగ్జిక్యూటివ్ కమిటీ డైరెక్టర్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కింద ఆయన నియమితులయ్యారని చెప్పడం జరిగింది. అయితే ఆయన యొక్క పర్పస్ ఏంటి అనేది ఇక్కడ లాస్ట్ లైన్ లో చూడండి. భారత్ అమెరికాల మధ్య ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు బలోపేతానికి, వాణిజ్య పెట్టుబడులను పెంపొందించడానికి ఈ యొక్క నివేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని వారు చెప్పారు. 14వ ప్రశ్న, విచ్ కంపెనీ బికమ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ ఏది అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ బి, ఎన్విడియా. ఆప్షన్ బి, ఎన్విడియా. మనందరూ రిలయన్స్, యాపిల్, మైక్రోసాఫ్ట్ అనుకుంటాం, కానీ అవి కాదు. ఆప్షన్ బి సరైన సమాధానం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పారు. $3.92 ట్రిలియన్ మార్కెట్ విలువతో 2025 జులైలోని ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. దానికి గల కారణం ఏంటో కింద చూద్దాం. ఇది AI చిప్స్ లోని చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉందని చెప్పొచ్చు. ఇంకా యాపిల్, మైక్రోసాఫ్ట్ ని దాటుకొని ఇది AI చిప్స్ ని సేల్స్ చేయడంలో గానీ ఆ టెక్నాలజీలో గానీ చాలా ముందుకుందని చెప్పడం జరిగింది ఎన్విడియా కంపెనీ. 15వ ప్రశ్న, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది షూటింగ్ వరల్డ్ కప్ ఇన్ 2027 అండ్ ది వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ ఇన్ 2028?
2027లోని షూటింగ్ వరల్డ్ కప్ మరియు 2028లోని వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ కి సంబంధించి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ బి ఇండియా. మన యొక్క ఇండియాలోని 2027, 2028లోని ఈ యొక్క వరల్డ్ షూటింగ్ కప్ కి సంబంధించి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచ షూటింగ్ పోటీలకు భారతదేశం రాబోయే 2027-28 సంవత్సరంలోని అక్కడ జరగనున్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ ఎల్లో కలర్ లో మార్క్ చేశాను హైలైట్స్, అవి చూడండి ఒకసారి. మొదటిగా చూసినట్టయితే జూనియర్ వరల్డ్ కప్ సెప్టెంబర్ 2025లో జరగనుంది. అదే విధంగా ఏషియన్ రైఫిల్ అండ్ పిస్టల్ ఛాంపియన్షిప్ ఫిబ్రవరి 2026లో జరగనుంది. ఇంకా షూటింగ్ వరల్డ్ కప్ 2027, వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ 2028లో జరగనుంది. ఇక్కడ మంత్స్ విత్ ఇయర్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. 16వ ప్రశ్న, విచ్ క్రికెట్ లెజెండ్ వాజ్ ఆనర్డ్ విత్ ద అన్వేలింగ్ ఆఫ్ ఈజ్ పోర్ట్రేట్ అట్ ద ఎంఎస్ఎస్ మ్యూజియం ఇన్ లార్డ్స్ లండన్. లండన్ లోని రీసెంట్ గా మన యొక్క ఇండియన్ క్రికెటర్ ఒకరిది పోస్టర్ అనేది వారి యొక్క ఎంసిసి మ్యూజియం లోని ఆవిష్కరించడం జరిగిందంట. అయితే అతను ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ డి, సచిన్ టెండూల్కర్. మన యొక్క సచిన్ టెండూల్కర్ యొక్క చిత్రపటాన్ని లండన్ లోని ఎంసిసి మ్యూజియం లోని ఆవిష్కరించడం జరిగింది రీసెంట్ గా. ఇది డైరెక్ట్ గా అడిగే క్వశ్చన్ అన్నమాట. ఇలాంటివి చాలా డైరెక్ట్ గా అడుగుతాడు ఎగ్జామ్ లోని. ఎక్స్ప్లెనేషన్ లో చూడండి, ఈ చిత్రపటాన్ని ఎవరు గీశారు అని చెప్పి అడగడం జరుగుతుంది. మీరు లాస్ట్ లో చూడొచ్చు, స్టూవర్ట్ పియర్సన్ రైట్స్ అనే వ్యక్తి ఈ యొక్క చిత్రపటాన్ని గీయడం జరిగింది. ఇంకా అదే విధంగా ఈ చిత్రపటాన్ని జూలై 10, 2025న ఆవిష్కరించడం జరిగిందని కూడా వారు చెప్పడం జరిగింది. చివరి ప్రశ్న 17వది, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ నెక్స్ట్ సిఇఓ అండ్ ఎండి ఆఫ్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కు కొత్తగా సిఇఓ మరియు ఎండి కింద ఎవరు నియమితులయ్యారు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, ప్రియా నాయర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆగస్ట్ 1 నుండి ఆయన ఈ యొక్క పదవిలోకి రావడం జరుగుతుంది. అయితే ప్రెసెంట్ ఆయన బ్యూటీ అండ్ వెల్ బీయింగ్ అట్ యూనిలివర్ కంపెనీలోని ప్రెసెంట్ ప్రెసిడెంట్ కింద ఉండడం జరిగింది. ఇంకా అదే విధంగా లాస్ట్ లో చూడండి, భారతదేశంలో అతిపెద్ద కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ అని కూడా చెప్పొచ్చు. ఇంకా అదే విధంగా మన యొక్క అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులకు షేర్ చేయండి. అదే విధంగా తప్పకుండా మన యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి మీ యొక్క మొబైల్ కి నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతం సిఇఓ అండ్ ఎండి ఎవరని చూసినట్టయితే రోహిత్ జావా ప్రజెంట్ సిఇఓ మరియు ఎండి కింద ఉండడం జరిగింది. ఈయన యొక్క పదవి జూలై 31తో ముగుస్తుందని చెప్పడం జరిగింది.